బ్రేకింగ్ న్యూస్ కేంద్ర బడ్జెట్ రోజు ఏపీకి మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు ఆమోదం తెలిపింది కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన బకాయిలు 12,157 కోట్ల మేర ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ రోజున ఏపీకి మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు కూడా శుభవార్త చెప్పిందని ప్రధానంగా చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు సంబంధించి సవరించిన పోలవరం నిర్మాణ వ్యయం అనేది 30,436.9 కోట్లకు ఆమోదం తెలుపుతూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ఏదైతే 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి పోలవరం నిర్మాణానికి ఇంకా రావాల్సిన మొత్తం కూడా ఏదైతే ఉందో 12,157.53 కోట్లను ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కు సంబంధించి అందరూ కూడా ఇటు ఏపీకి గతంలో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులతో పాటు ఇప్పుడు సవరించిన పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా నిధులు కేటాయించడం పట్ల కూడా ఇటు పోలవరం సంబంధించిన ప్రజలు ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇటు ఏదైతే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర సహకారం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రం ఇటు కేవలం పోలవరం కాదు, ఇటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించిన 15,000 కోట్లు కేటాయించడంతో పాటు ఇటు ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది. ఏపీ పట్ల అనేది ప్రధానంగా చూస్తున్నారు. ఏదైతే ఎత్తుకు సంబంధించి కూడా కొన్ని సవరణలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే పోలవరం నిర్మాణం వ్యయం కేంద్రం పెంచింది, దాన్ని సవరణ చేయడం కానీ మొత్తం ప్రాజెక్టు మరో 5,936 కోట్లను కూడా కేంద్రం కేటాయించింది. ఎంతమంది చెప్పినట్టుగా 30,436.95 కోట్లకు సంబంధించి పోలవరం సంబంధించిన సవరణ నిధులతో పాటు మరో 5,000 కోట్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తంగా చూసుకుంటే ఈ గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్నికలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామంటూ కూడా ఇటు కూటమి నేతలు తెలియజేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు కావాల్సిన సహకారం అంతా కూడా కేంద్రం అందిస్తున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చెప్పారు. ఇటు కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంలో సీఎం చంద్రబాబు గతంలో కేంద్ర మంత్రులు కలిశారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు, ఇక జలశక్తి శాఖ మంత్రిని కూడా కలిసి పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలి, త్వరితగతిన పూర్తి చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు పోలవరం ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇటు పోలవరం నిర్మాణానికి అది పూర్తి చేయడానికి కావాల్సిన సహకారాన్ని కూడా అందిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సవరణలు చేసి ఆ నిధులను కూడా కేటాయిస్తారు. రైట్ శివ, థ్యాంక్ యూ.